దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. ఆకాంక్ష క్యాటరింగ్స్ సాధిస్తున్న విజయాలేంటి, వాటి గొప్పతనం ఏంటి, వాటి ప్రత్యేకత ఏంటి? ఆకాంక్ష క్యాటరింగ్స్ అధినేత, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ లయన్ వేణుమాధవ్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఆ భగవంతుడు ఇస్తున్నాడు, భక్తుడు పంచిపెడుతున్నాడు. అంటే సందర్శించుకునే సందర్భాలు తక్కువే తిరుపతికి. నేనేమంటే దేవుడు ఆశీర్వదించాడు, నేను ఇస్తున్నాను తప్ప నా ప్రయోజనం ఏమి లేదనుకోండి ఇప్పటికి కూడా. ఎందుకంటే అది అలా జరిగిపోతూనే ఉంటుంది. ప్రతి ఇయర్ దాదాపుగా 2 లక్షల క్యాలెండర్ కొట్టిస్తాం ప్రతి ఇయర్ కూడా. ప్రతి ఇయర్ చాలామంది ఇయర్ వచ్చిందంటే కూడా ఆకాంక్ష వేణుమాధవ్ క్యాలెండర్ కానీ ఎదురు చూస్తుంటారు చాలా వరకు కూడా. కానీ ఆ గొప్పతనం అంతా ఆ భగవంతుడిదే. ఆ భగవంతుడు చేపిస్తుంది కాబట్టి నేను ఇస్తున్నా. అది అలా వచ్చింది ఆలోచన. ఆ వెంకటేశ్వర స్వామి, ఆ భగవంతుడు నా ద్వారా అలా చేపిస్తున్నాడు అంతే. దాదాపు 2000 నుంచి ఇస్తున్నాను, 2000 సంవత్సరం నుంచి కాన్సెప్ట్ ఎందుకో ఆలోచన వచ్చింది. ఆ భగవంతుడే నా మైండ్లో ఆలోచన ఇచ్చాడు. అప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నా. అప్పటి నుంచి నా బిజినెస్ కూడా అలా డెవలప్ అవ్వకుంటూ వెళ్తూనే ఉంది. ప్రతి ఇంట్లో ఎక్కడ చూసినా నా క్యాలెండరే ఉంటుంది. అలా డెవలప్ అవుతుంది బిజినెస్. చూసుకుంటా చాలా వరకు కూడా డిజైన్స్ కూడా ముందే తిరుపతి నుంచి క్యాలెండర్ని కూడా చూస్తాను. వచ్చి ఆ క్యాలెండర్లో ఏది బెస్టో ఆ బెస్ట్ క్యాలెండర్ ప్రింట్ చేపిస్తాను. అంతా ఆ భగవంతుడి మహిమ, అంతా వెంకటేశ్వర స్వామి మహిమ అంతే. ఈసారి ఈ క్యాలెండర్ రాకపోతే మా ఇంట్లో ఏదో ఆనందం లేదనేది ఫీలింగ్లో ఉంటారు అందరూ కూడా. ఆ క్యాలెండర్ వస్తే ఆనందంగా ఉంటారు. అంటే వెంకటేశ్వర స్వామి నిజంగా భగవంతుడే మా ఇంటికి వచ్చే ఆనందంలో ఉంటారు ఆ క్యాలెండర్ చూస్తే. చాలా మంది కూడా ఆ క్యాలెండర్ కోసం ఎదురు చూస్తుంటారు. చాలా హ్యాపీగా ఉంది. నేను నవంబర్లో స్టార్ట్ చేస్తాం. నవంబర్లో వర్క్ స్టార్ట్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ వరకు ఇస్తూనే ఉంటాం. టోటల్ మార్చ్, ఏప్రిల్, మే అయిపోయినా కూడా వితౌట్ క్యాలెండర్ కూడా ఇస్తుంటాం. అంటే ఆఫీస్ కాకుండా ఎక్కడ ఫంక్షన్ జరిగితే అక్కడ ఫంక్షన్ హాల్లో ఆ ఫంక్షన్ ఆ వెన్యూలో ఇస్తాం. దాదాపు వెంకటేశ్వర స్వామి నా భగవంతుడు చాలాసార్లు వెళ్ళాను.